నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హన్మకొండలో ఒక అభిమాని అంటే ఆయన ఆఖరి కోరికని చూడాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో ఆ కోరిక తీర్చడానికి వెళ్ళారు. దీని గురించి పేర్ని నాని గారు ఇష్టారీతిన వాడేవాడు అభిమాని అంట, వీడు వెళ్ళాడంటే ఇట్లా రకరకాలుగా అంటున్నారు. అంటే ఈయన వాడేటటువంటి లాంగ్వేజ్కి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? పేర్ని నానిని ఎవరు కూడాను ఒక సీరియస్ పొలిటీషియన్గా తీసుకోరండి. ఆయన ఒక జోకరు, ఒక పెయిడ్ ఆర్టిస్ట్. ఆయన అకౌంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు పడితే ఇలాగ పిచ్చి పిచ్చిగా అందరి మీద వెటకారంగా మాట్లాడతాడు అనమాట. వెటకారానికి పరాకాష్ట అనమాట ఆయన యొక్క స్పీచ్లన్నీ కూడా. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక ఫ్యాన్ బాయ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుండి వచ్చి వరంగల్లోని హనుమకొండ వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన ముద్దాడి ఆయనతో సెల్ఫీ తీసుకొని మనం సినిమా చూద్దామని ఎంత చక్కగా ఓదార్చాడండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ చూసి. రాజకీయ నాయకులైనా కావచ్చు, ఇంకొక బిలియనియర్ అయినా కావచ్చు, ఒక సినిమా హీరో అయినా కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఈ రోజుల్లో సెల్ఫీ కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మనం ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం, వాళ్ళు పిలుస్తున్నా కానీ ఏమి వినిపించినట్టుగా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు హీరోలు. అలాంటిది ఆయన ఢిల్లీ నుండి వచ్చి పరామర్శ చేసి ఆర్థికంగా సహాయం చేసి ఇంతగా ఓదార్స్తుంటే ఆయన మీద ఇలా వెటకారంగా మాట్లాడడం నిజంగా వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాం. ఆయన అయితే ఒక జోకరు, పేరునాని అనే వ్యక్తి జోకరు. ఆయన ఆంధ్రాలోనే ఎవరు సీరియస్గా తీసుకోరు, ఒక పొలిటీషియన్ లెక్క. మరి మీరు ఎందుకు తీసుకున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కళ్యాణ్ గారిని రాజకీయాల పరంగా విమర్శిస్తున్నారంటే ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఆ చిన్న పిల్లానికి ఏం తెలియదు, జస్ట్ ఒక అభిమానిగా ఆఖరి కోరికగా చూడాలనుకున్నారు. ఆ పిల్లాన్ని కూడా వాడు వీడియోని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిమానులు లేరండి. పేరునానికి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ భూమండలంలో ఎక్కడ కూడా ఆయనకి అభిమానులు లేరు. జెలస్ అనుకోవచ్చు, కుళ్ళు అని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఏడు పని కూడా అనుకోవచ్చు. వరంగల్ చూస్తే ఈరోజు మనకు హనుమకొండ ఒక సునామీ వచ్చిందా అని అనిపించింది నాకైతే. జనాల నీరాజనం ఎలా ఉందంటే ఆయన త్రోవ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏ బెంచ్ కార్లోనో, ఏ ఆడి కార్లోనో, ఏ ఫార్చునర్లో కూడా వెళ్ళలేదు. దారి పొడుగున నడుచుకుంటూ వెళ్ళాడు ఖాళీ నడకన. ఆ జనాలు చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా జనసునామీ అంటే ఏంటంటే మనం వరంగల్లో చూసాము. త్వరలో మళ్ళీ పార్టీ ఆఫీస్ కూడా ఓపెనింగ్ అవుతుంది మణికొండలో. ఇంకా అప్పుడు ఎన్ని సునామీలు చూడాల్సి వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఈజ్ పీపుల్స్ మ్యాన్, ఈజ్ గాడ్, డెమీ గాడ్ అని కూడా అనొచ్చు. వీళ్ళందరూ ఇలాగే విష ప్రచారం చేస్తారు, ఏడుస్తుంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. కోటి లింగాల్లో బోర్డు లింగాలు ఇవన్నీ కూడా. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని, ఆయన చివరి కోరిక అనుకోవచ్చు, ఆయన అదే కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పేసి కలవడానికి వెళ్ళారు. ఆర్థికంగా సహాయం కూడా చేశారు. అయితే పేర్ని నాని గారు ఈ యొక్క అంటే ఆయన వెళ్ళి మాట్లాడిన దాని గురించి మాట్లాడుతూ ఆ చిన్నపిల్లాన్ని కూడా వాడేవాడు అభిమాని అంట, వీడికి కలవడానికి వెళ్ళాడంట, వీడికి ఏం పని, ఇట్లా అంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ రోజున ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి చూడాలన్న కోరికని వ్యక్తికి, ఒక అబ్బాయి కోసము పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నతమైన మనసుతో వెళ్తే ఈ రోజున పేరు నాని గారు ఆడు ఈడని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు సాయం చేయడమే కాకపోతే అభిమానులు కూడా సాయం చేసే పరిస్థితి వచ్చింది. అలాగే మండల గణేష్ గారు కూడా సాయం చేయడం జరిగింది. ఇంత మహోన్నతమైన పనులు చేస్తున్న వ్యక్తిని పెట్టుకొని, అభిమానులు పెట్టుకొని ఆడు ఈడు ఆడి ఫ్యాన్స్ అట ఈడు వెళ్ళాడంట, ఎంతవరకు కరెక్ట్ అని పేరు నాని గారికి అడుగుతాను. మీరు ఎలాగో సాయం చేసుకోలేరు, మీరు ఈ సాయం చేసే గుణం మీకు లేదు. కాబట్టి సాయం చేసిన వ్యక్తిని కూడా మీరు ట్రోల్ చేయడం ఏంది? అసలు మీరు రాజకీయ నాయకులా అని నేను అడుగుతున్నాను. అంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే ఆయనకి ఇంకా 15 years 15 సంవత్సరాల నుంచి వీళ్ళతో ఏగి ఇంకా అలవాటు అనుకోండి. చిన్నపిల్లాడు ఆయన ఒక అభిమానిగా ఆఖరిసారి చూడాలనుకున్నాడు. కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడిని కూడా వాడు వీడని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈయన ఒక పెద్ద మనిషి, ఒక మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరు కూడా సాగు బతికిల్లో కొట్టిమెట్టాడుతున్న పిల్లోడిని చూసి అభినందించవలసిపోయి దేవుడు కరుణించాలా, అబ్బాయి బాగుండాలని కోరుకోకుండా ఇలాంటి ట్రోల్స్ చేసిన వ్యక్తులు జీవితంలో పైకి రారు. ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు కదా, రాజకీయ భవిష్యత్తు మరి ఉండదు. ఎందుకంటే ప్రజలు అందరూ చూస్తారు. ఇటువంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని సమస్య అంతవరకు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. వాళ్ళ అబ్బాయి గారు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కుటుంబ సభ్యులకు కూడా పేర్ని నాని గారు ఆడే మాటలు వాళ్ళ కుటుంబానికి నచ్చు. ఇక్కడ ప్రజలకి ఎలా వస్తాయి? తర్వాత ఒక ఉన్నతమైన వ్యక్తి డిప్యూటీ సీఎం ఈరోజు పక్క రాష్ట్రం నుండి వచ్చి కూడా ఒక అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారికి చేతనైనంత సాయం చేస్తూ, అభిమానులు సాయం చేస్తూ, అలాగే మండల గణేష్ గారికి నా నమస్కారం ఒక 5 లక్షల వరకు సాయం చేసినట్టు ఉన్నారు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మరి ఇటువంటి సాయం చేస్తున్న వ్యక్తుల్ని పట్టుకుని ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పేరు నాని గారికి అడుగుతాను. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. చేస్తే మరి మీరు ముందుకు వచ్చే ఛాన్స్ అవకాశాలు పేరు నాని గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తారు.